పొత్తు లేని చోట్ల మీ పరిస్థితి అట్లాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అదే పరిస్థితి. ఈవెన్ మేము లేకపోయినా కూడా మీ వల్ల కాలేదు, వీళ్ళు పోటీకి దిగలేదు కదా, జెడ్పీటీసీ ఎంపీటీసీ బాయ్కాట్ చేశారు కదా, అయినా కూడా మీరు ఎన్ని సాధించారు? మీరు సాధించినటువంటి ఆకాశం సీట్లు కూడా లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల. ఇది పక్కా డేటా ప్రిపేర్డ్గా ఉంటుంది తెలుగుదేశం దగ్గర. ఆ డేటా తీసుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడు కదా, ఊరుకోడు కదా. ఈయన డేటా ఈయన పట్టుకుపోతాడు. ఈయన ఇదిగో నాకు ఇదివరకటి కంటే నా బలం పెరిగిందా లేదా మీరు చెప్పండి ముందంటాడు. అది బలెవరు పవన్, మీరు లేకపోతే ఎట్లాగా, మీరు మంచి బలవంతులు ఇప్పుడు అంటాడు చంద్రబాబు. మరి అంత బలం ఉన్నప్పుడు నా బలానికి తగ్గట్టుగా భోజనం పెట్టాలి కదా అంటాడు ఆయన. నీకు భోజనం పెడతాం కానీ ఇప్పుడు నా వాళ్ళకి భోజనం తీసేంత కష్టం కాబట్టి కొద్దిగా ఆలోచించి అంటాడు ఈయన. ఆలోచిస్తున్నాను నేను, అందుకని నేను చాలా త్యాగం చేశాను, మామూలుగా సగం అనుకున్నాను కానీ 50-60 దగ్గర కాంప్రమైజ్ అవుతున్నా సరే మీరు ఎట్లా అంటారు అంటారు. అంత కాదు కొద్దిగా తగ్గించుకో అంటాడు. ఎంత తగ్గించుకోవాలన్న దగ్గర ఇప్పుడు ఇదంతా కూరగాయల బేరం లెక్క నడుస్తుంది. రెండోది పవర్ షేరింగ్ ఇవ్వడానికి లోకేష్ ఏమాత్రం ఒప్పుకోవట్లేదు, అందుకే బయటికి మాట్లాడేసింది ఆయన ఇది ఉండదు అనేటువంటి. అదే సందర్భంలో పవర్ షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం వాళ్ళు. మరి వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా, అందువల్ల నడుస్తుంది ఇక్కడ. ఈ బేరం తెగుద్దా లేదంటే పొత్తునే తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తుందా? అది బాబు గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఇవ్వము, పవర్ షేరింగ్ ఇవ్వము, సీట్లు ఒక 20-25 అన్నారు అనుకోండి, అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గత్యంతరం లేదనుకుని సర్దుకుంటే ఓకే, అప్పుడు కాపు సామాజిక వర్గం సర్దుకుంటుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ ఎలక్షన్లో తేలుతుంది. ఒకవేళ అలా కాదు ఇస్తాను అన్నాడు అనుకోండి, అసలు ఇంకా తెగిపోయినట్టే కదా. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఏమన్నా ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోవచ్చా? అంత పెద్ద సీన్ ఏం లేదండి ఇందులో. అటు కాపు సామాజిక వర్గం, ఇటు కమ్మ సామాజిక వర్గం ఇద్దరిని ఒప్పించడానికో మెప్పించడానికో మా ప్రయత్నాలు అయితే మేము చేసాం, అలాగని చెప్పి జగన్ గద్దెని ఎక్కించడం ఇష్టం లేక ఇద్దరం కలవాల్సి వచ్చింది అనే ప్లాన్ ఏమన్నా ఉందా? గేమ్ ప్లాన్? రోజు జనాలు పాత రోజుల్లో అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు చదివేసేసి అది నిజం అనుకుని నమ్ముతారు. ఇప్పుడు కూడా చదివిస్తున్నారు కదా, వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి చదివిన తర్వాత పక్కన అనవసరంగా వీళ్ళు కర్మగాలి ఆ ఫేస్బుక్లు యూట్యూబ్లు అన్నీ వచ్చేసినాయి కాబట్టి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కనుక సుదీర్ఘంగా 50-60 ఏళ్ల పాటు ఉట్టి దూరదర్శన్ నేను ఆల్ ఇండియా రేడియోని పెట్టి దాంట్లో వచ్చే వార్తలే నిజమని చెప్పి నమ్మి మనం కూడా అదే నమ్ముకునేటువంటి రోజులు. ఇప్పుడు అట్లా లేదు. టీవీ ఛానల్ వచ్చాక ఒక మార్పు వస్తే సోషల్ మీడియా వచ్చాక మరొక మార్పు. వాళ్ళు ఏదో అనుకుంటే ఏమవ్వదు.